మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనం. నాయన పిల్లలారా ఎలా వచ్చండి, ఇక్కడ ఏదో మంచి పని చేస్తారు మీరు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనం నుంచి చదువుతారా? వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకుని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి, మీరు దీన్ని తీసుకుని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుతున్న నా నిబంధన రక్తము. చాలండి. దేవుని యొక్క వాక్యంలో అమ్మ అందరూ నా వైపు చూడండి. రెఫరెన్స్లు తీయగలిగే బిడ్డలు త్వరగా తీస్తారు, కానీ వాక్యములో ఏ ఒక్క పదాన్ని కూడా మీరు వదిలివేయవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి శ్రద్ధగా వాక్యాన్ని ఆలకించండి. ఎందుకొరకు మనం ఇక్కడ కట్టుబడి ఇలా ఉన్నాము అంటే దేవుని వాక్యం వలనే. దేని మీద మనం నిలిచి ఉన్నామంటే అది ఆ భూమి ఆయన వాక్యం వల్ల నిర్మింపబడింది. దేని కొరకు ప్రభు భూమి మీదకి వచ్చారంటే ఆయన ఇచ్చిన ఆ వాక్కును బట్టి, ఆ మాటను బట్టి మాత్రమే. కాబట్టి వాక్యానికి విలువ ఇవ్వాలి. హల్లెలూయా. వాక్యానికి ఏమి ఇవ్వాలా? విలువ ఇవ్వాలా. వాక్యము చెప్పేటప్పుడు దయచేసి నీకు నిద్ర వచ్చింది అనుకోండి, గోవు మీద కొట్టుకో, తప్పులేదు. యేసు ప్రభు అయితే ఒక గోపు మీద వేరే వాళ్ళు కొడితే ఇంకో గోపు చూపించమన్నారు. ఆ వాక్యానికి అడ్డు చెప్పే నీ నిద్ర అయితే స్తోత్రం. హల్లెలూయా. కొట్టుకో, పర్లేదు. ఎందుకంటే అది నీ తప్పు కాదు, నీ బలహీనత కాదు, నీ శరీరం ఒప్పుకోదు. దానికి దేవుని వాక్యం వినడానికి ఏం ఒప్పుకోదు? శరీరం ఒప్పుకోదు. కాబట్టి దానికి శిక్షించైనా సరే, దానికి ఇబ్బంది పెట్టైనా సరే, అపోస్తలుడైన పౌలు అంటున్న మాట, ఎంత చెప్పినా నేను మాట తప్పుతానేమో అని ఉపవాసాల చేత, జాగారాల చేత శ్రమపరుచుకుంటూ నా శరీరాన్ని నేను లోబరుచుకుంటున్నాను అన్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి వాక్యాన్ని వినేటప్పుడు పక్కోళ్ళు డిస్టర్బ్ చేస్తే అలా కొట్టొద్దు, కానీ మాట గద్దించండి, నన్ను ఇబ్బంది పెట్టొద్దని. హల్లెలూయా. ఏ విషయమైనా సరే శ్రద్ధగా వాక్యాన్ని ఆలకిద్దాం. ప్రభువు మొట్టమొదట బల్ల ఆరాధన అంటే మనం అనేది బల్ల ఆరాధన. ఈ బల్ల తీసుకుంటూ ప్రభువుని ఆరాధన చేస్తాం కాబట్టి మనం బల్ల ఆరాధన. అయితే ప్రభువు తన బల్ల భోజనాన్ని, లేకపోతే తను తినబోయే ఆఖరి యొక్క భోజనానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే, యేసు ప్రభు పరిచర్య చేసిన సంవత్సరాలు ఎన్నండి? 3.5 సంవత్సరాలు. 3.5 సంవత్సరాలలో మొదటి ఏడాది పస్క పండుగ వచ్చి ఉంటుందా రాదా? 2వ ఏడాది, 3వ ఏడాది కూడా వచ్చింది. యథావిధిగానే శిష్యులు భోజనానికి కూర్చున్నారు. యథావిధిగానే 12 మంది కూర్చున్నారు. యథావిధిగానే ఎప్పటి అలవాటు చొప్పునే అక్కడ ఉన్నటువంటి ఒక శిష్యుడు అన్నాడట, యేసయ్యా భోజనానికి ఎక్కడ సిద్ధపరచమంటావు అంటే ఆయన అన్నారు, ఇదిగో పలానా ప్రాంతంలోకి వెళ్ళి నీళ్లు మోసుకుని ఒక ఆయన వస్తాడు, జాగ్రత్తగా ఆయనతో పాటు వెళ్ళి బోధకుడు విందు సిద్ధపరచడానికి అది అడిగాడు, అక్కడ జాగ్రత్తగా వాళ్ళు నీకు చూపిస్తే సిద్ధపరచు అన్నప్పుడు యథావిధిగా వెళ్ళారు, యథావిధిగా చేశారు. పస్కా ఇది యూదుల ఆచారము కదా, యేసు ప్రభు అలానే తీసుకుంటున్నారు, యేసు ప్రభు అలానే చేస్తున్నారు అన్న దాంట్లో దేవుడట ఒక్క మార్పు చేశాడట. వాళ్ళు భోజనాన్ని కూర్చున్నప్పుడు అక్కడ రాయబడిన లేఖనంలో చెబుతున్న మాట, వారు భోజనము చేయుచూ ఉండగా వారు తినేటువంటి పద్ధతిని, క్రమాన్ని, అనుసరించేటువంటి ఆచారాన్ని ప్రభు ఒక్కసారిగా మార్చాడు. ఏంటి ఆ మార్పు అంటే, వాళ్ళు తినుచున్న రొట్టెలోనిది ఒక రొట్టె పైకి తీసుకున్నట్ట, ఇది మీ కొరకు విరవబడుచున్న నా శరీరం. హల్లెలూయా. ఈరోజు ప్రభువు యొక్క శరీరం మీ చేతుల్లోకి రాబోతా ఉన్నది. ప్రభు యొక్క శరీరాన్ని మనం ఎలా తీసుకుంటూ ఉన్నాం? ప్రభు యొక్క శరీరాన్ని తీసుకోవడానికి శిష్యులు ఎంతమంది తీసుకున్నారట? సంఘం మాట్లాడాలి. హల్లెలూయా. 11 మంది తల్లి. జాగ్రత్త కలిగి మాట్లాడదాం. హల్లెలూయా. 12 మంది కూడా ఏం చేశారట? ప్రభు బలను తీసుకోవడానికి ఆ రోజు అక్కడ ఉన్నారు. ప్రభు ఆ రొట్టెను ఎత్తుకొని 12 మందికి కూడా ఆ ప్రభు బలను ఆయన అందించడం జరిగింది. హల్లెలూయా. అయితే ప్రభు బలను తీసుకున్న 12 మంది ప్రభుని చివరి వరకు వెంబడించిన వారే. ఎంతవరకట? పేతురుకు ఉద్యోగం వచ్చిందే. ఎవర్రా? పేతురుకు ఉద్యోగం వచ్చిందా? పేతురుకి తిరగే సిలువ వేయించుకున్నాడు ఆయన. హల్లెలూయా.
మత్తీయ అనేటువంటి బిడ్డ కోసం సహోదరి వాక్యం సిద్ధపడని చెప్పాను. అని ఎలా సిద్ధపడాలి ఏంటి అన్నప్పుడు ప్రార్థన చేసుకో, ప్రభు చెబుతారని చెప్పాం. అంతకుముందు కొన్నాళ్ళ క్రితం వాళ్ళకు ఇదిగో మెసేజ్ను, వర్తమానాన్ని ఈ రీతిగా సిద్ధపరచుకోవాలి, ఈ రీతిగా ఉండాలా, ఈ రీతిగా ప్రార్థనలో వచనాన్ని ఎట్టి ప్రార్థన చేయాలా, అప్పుడు ప్రభు చెబుతారన్నప్పుడు ఆ బిడ్డ సిద్ధపడినప్పుడు ఆ మత్తీ కోసం నేను ఒక గ్రంథం చదువుతా ఉన్నాను. అందులో ప్రభు ఒక మాట చేయడం, మత్తీనట ఒకనొక దేశంలో మత్తీయ అనేటువంటి ఆయన ఎక్కడుంటారు? అపోస్తుల కార్యాల్లో మనకు కనబడతారు. ఆ మొదటి అధ్యాయం ఆఖరిలోకి, రెండో అధ్యాయం ప్రారంభంలోకి, ముందు రాకమును ఆఖరిలో ఉంటారు. ఏమనంటే యేసు ప్రభు శిష్యులు తప్పిపోయిన శిష్యుడు ఎవరట? యోధా. ఎవరైనా? ఇస్కరేతు యోధా. ఈ యోధా ఏ సంచిని చూసుకున్నాడట? ధనపు సంచిని చూసుకొని దేన్ని వదిలేశాడు? హల్లెలూయా. నా ధనమంతా నీవే యేసయ్యా, ధనం కోసం మాత్రం ఆదివారం మానేస్తానయ్యా. హల్లెలూయా. అంతేనండి, వాస్తవము కాదా? ఇస్కరియోతు యోధా చేసిన పని మానేశాడు, దేవుణ్ణి వదిలి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మత్తయిని తీసుకుంటే ఆఖరిలో వచ్చిన మత్తయి కూడా, మత్తయిని వాళ్ళు సిలువ వేసి చంపేశారట. క్షమించాలి, ఉరి వేసి చంపేశారు. మత్తీయ పరిస్థితి కూడా ఏమైంది? యేసుప్రభుని వదిలేశాడా? ఆఖరి చాయిస్ ఏంటో తెలుసా అండి? శిష్యులకు ఉన్న ఆఖరి చాయిస్ ఏంటో తెలుసా? ఆఖరి అవకాశం ఏంటో తెలుసా? నువ్వు కనుక ఇప్పుడు యేసుప్రభుని వదిలేస్తే నిన్ను చంపకుండా వదిలేస్తామన్నారు. శిష్యులందరికీ ఒకటే సవాలు, యేసుప్రభుని వదిలే, నిన్ను చంపకుండా వదిలేస్తా అంటే వాళ్ళే వదిలేస్తాం ప్రాణం అని చెప్పి వదిలేస్తారు. యేసయ్యని కాదు. ఈరోజు నీకు యేసుప్రభులో నిలబడు అంటే ఇదిగో నీ యొక్క పుట్టినటువంటి ప్రాంతం నుంచి వచ్చిన ప్రతి రిజర్వేషన్ అన్ని తీసేస్తావు నువ్వు యేసుప్రభుగా నమ్మితే అంటే. అబ్బాయి అలా అనొద్దండి. ఏం కావాలి మాకు? మనం వచ్చే సన్నిధిలో నేను క్రైస్తవుని అంటాం. హల్లెలూయా. సన్నిధిలో ఎవరు మనం? సన్నిధి బయటికి వెళ్తే దీన్ని నికోలైతుల బోధ అంటారు. హల్లెలూయా. సన్నిధి బయట మనిస్తాం, సన్నిధి లోపల క్రైస్తవులం. ప్రభువుని నమ్ముకుని వచ్చిన ఆ 12 మందికి ముందు యేసు ప్రభునంట 100 మంది వెంబడించారు. ఈ 100 మంది అద్భుతంగా ఉన్నారు. ఈ 100 మంది అద్భుతంగా యేసు ప్రభు కార్యాలు చేశారు. 70 మందిని ప్రభు పంపించాడట, ఇద్దరిద్దరుగా చేసి. ఎంతమందిని అంటే 12 మందిని కాదు, 70 మందిని పంపించారట. ఈ 70 మంది అద్భుత రీతిగా ప్రార్థన చేస్తే స్వస్థత జరిగే, ప్రార్థన చేస్తే దయ్యాలు పోయే, ప్రార్థన చేస్తే కార్యాలు, చచ్చినోళ్ళు లేచారు. ఈ 70 మందిలో కూడా ఇంచుమించు 58 మంది ప్రభువును వదిలేసి వెళ్ళిపోయారు. దేనికి తెలుసా? బల్లను తీసుకునేటప్పుడు ప్యూరిఫై చేశాడు దేవుడు. హల్లెలూయా. మీరు టీ వడగడతారు చూసారా? మా మహానుభావుడికి కాఫీ వడగట్టాలి. హల్లెలూయా. టీ వడగడతారా? మీరు వడగడితే ఎందుకు వడగడతారు? టీ దేంతో చేస్తారా? మరి దాన్నే వద్దంటే ఎలా? మీరు చేస్తామా చేయమా? మనకు కావలసిన దాన్ని వడకట్టి పక్కకు పడేసి మనకి ఏదైతే అవసరమో దాన్ని తీసుకున్నట్టు యేసు ప్రభు చేసిన పని ఏంటో తెలుసా? నువ్వు యేసు ప్రభు అంటే సరిపోదు, యేసు ప్రభు దేవుడు అంటే సరిపోదు. యేసు ప్రభు ఉన్నందుకు రావాలి అంటే, బల్ల తీసుకోవాలి అంటే అర్హత ఏంట్రా అంటే అన్ని వదులుకొని రావాలా? అన్ని ఏం చేయాలట? తల్లినైనను, తండ్రి అయినను, అక్క చెల్లెనను, అన్నదమ్ములైనను నా కొరకు వదిలిరా అంటే, నేను మా ఆయన వదలను ఒకరు, నేను మా ఆవిడని వదలను ఒకరు, అబ్బాయి నా పిల్లలు వదలను మరొకరు. హల్లెలూయా. వదిలేసి ఎలా వచ్చేస్తామండి? దేవుడిచ్చిన కుటుంబం కాపాడుకోవాలి కదా. మరి అదే దేవుడు వాక్యాన్ని ఎత్తిపెట్టి చూపిస్తారు. జాగ్రత్తగా తల్లిదండ్రులను సన్మానించమన్నది. అవును, దేవుడు తిట్టమని చెప్పలేదు దాని ఉద్దేశం. హల్లెలూయా. వాక్యాన్ని ఎత్తి చూపిస్తారు. అదే దేవుడు అన్నాడు, నాగలి మీద చెయ్యి వేసి మళ్ళా వెనక్కి చూడకూడదు. అనేక మంది వెంబడిస్తే 70 మంది లిస్టు వచ్చిందట. ఎంత వచ్చిన లిస్టు? 70 మందికి ప్రభు ప్రార్థన చేసి పంపితే అద్భుత కార్యాలు చూసి వచ్చారట. ఈ 70 మందిలో మళ్ళా ఆయన ఈ 70 మందిని లెక్క పెట్టి ప్రభు ఏమన్నాడంటే, జాగ్రత్తగా నాయనలారా, మీకు ఒక అద్భుతమైన విషయం చెబుతున్నాను, ఆలకించండి అని చెప్పి, నా రక్తాన్ని ఏం చేయాలా? త్రాగాల, నా శరీరాన్ని తినాలా అని అనగానే యూదుల మత సంబంధమైన విషయం ఏంటంటే, పాత నిబంధన అంతా మనం చూసేది ఏంటంటే, రక్తమును మీరు తినకూడదు, రక్తమును ఏం చేయకూడదు? తినకూడదు అన్న మాటను చూసుకుని వెంటనే 70 మందిలో 58 మంది, ఇది చాలా కష్టమైన మాట, ఇక్కడి నుంచి సువార్తకు వేరే ఊరేలంటే వదలను, నేను మా ఊరు. హల్లెలూయా. నా ఉద్యోగం వదలను, నా పరిస్థితుల్లో, నా ప్రాంతాన్ని వదలను.
నాకు ఇచ్చిన కొంతమంది సేవకులకి దేవుడు చెబుతాడు ఏమనంటే, నాయన ఇక్కడి నుంచి బయటికి వేరే దేశం వెళ్ళు, వేరే ప్రాంతం వెళ్ళు, అక్కడికి వెళ్ళంటే ప్రభువా నాకు వచ్చే దశంభాగాలు, ఎందుకంటే సంఘం ఉంది కదా, నాకు వచ్చేటువంటి విశ్వాసులు వీళ్ళు వదిలేసి ఎలా వెళ్ళిపోను, నిన్ను వదిలి వెళ్ళమన్నాడు తెలియదా అక్కడ ఎవరిని ఏర్పరచాలో, నువ్వు ఏర్పరచుకున్నా ప్రభు ఇచ్చాడా. అనేక మందిని వదిలి వెళ్ళరు, కట్టుబడి ఒకే ప్రాంతంలో తీసుకుని కూర్చుని ఉండిపోతారు. మనలో చాలా మంది ప్రభువు పక్కింటికి వెళ్ళమంటే వెళ్ళను ప్రబుద్ధులు ఉన్నాం మనం. ఎగేంటికమ్మా? ఎందుకంటే అక్కడ కొట్లాటలు ఉంటాయి, తిట్లు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. వెళ్ళి దేవుడు ఏమైనా చెప్పమని నేను చెబుదామంటే వాళ్ళు ఎలా తీసుకుంటారో అన్నటువంటి పెద్ద ఇదితో మనం వెళ్ళాం. ప్రభువును నమ్మిన 12 మంది శిష్యులకి ఏమొచ్చింది? హల్లెలూయా. నమ్మిన 12 మంది శిష్యులకి ఏమొచ్చిందండి? మత్తయితో కలిపి చెప్పండి, ఇస్కరియోతు తీసేసిన ఏమొచ్చింది అమ్మా? గట్టి చెప్పండి తల్లి, వచ్చిందా లేదా? ఇప్పుడు నేను మిమ్మల్ని మాట అడుగుతున్నాను, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా సువార్త కదలకుండా ఇంట్లోనే ఉన్న మీకు రాదు, మరణం రాదన్న వాళ్ళు చెయ్యొద్దండి. రాదే? సువార్త కదలకుండా ఇంట్లో కూర్చున్న వాళ్ళ సంగతి అడుగుతున్నారు, పూర్తిగా వినాలి మనం. హల్లెలూయా. నాకు మరణం రాదన్న వాళ్ళు చెయ్యొద్దండి. అవుద్దా? ఒరే బాబు, నువ్వు ఇంట్లో కూర్చున్నా వస్తుంది, ప్రభు పనికి వెళ్ళినా రావాల్సింది వస్తుంది. దానికంటే ప్రభు పని చేసే ఘనత నొందడం మేలు. హల్లెలూయా. ఏ రీతిగానైనా ప్రభు నొద్దకు చేరేటప్పుడు బలా అనిపించుకోవాలి. హల్లెలూయా. యేసు ప్రభు శిష్యులు 12 మంది అట బల్లను కోసం ఏం వదులుకున్నారంటే అన్నిటిని వదులుకున్నారు. వాళ్ళకి అర్థం కాని మాట ఏంటంటే, నా రక్తం తినాలి అనగానే అర్థం కాలేదు వాళ్ళకి, అయినా ప్రభువుని నమ్మారు. హల్లెలూయా. అప్పుడు ప్రభు, యోహాను సువార్త 6వ అధ్యాయం తీయండి. అప్పుడు ప్రభు ఆయన చెబుతున్న మాట, ఆయన అన్న మాట, నా రక్తమును చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము తీసారండి. 52వ వచనం. యూదులు ఈయన తన శరీరమును ఎలాగు తిననీయగలడని ఒకరితో ఒకరు ఏం చేస్తారట? గడి చెప్పాలి, ఏం చేస్తారయ్యా? బయట ఉన్నవాళ్ళు వాదన. అది అవసరం లేదు మనకు. హల్లెలూయా. తెలియదని దేవుని దగ్గర రావాలా. 70 మంది ఏం చేసుకున్నారట? వాదించుకున్నారు. 12 మంది అందులో సపరేట్ అయ్యి, మాకు తెలీదు, మర్మము ఎరిగిన వాడు దేవుడు, దీని అర్థము దేవుడు చెప్తాడు, ఇది ఎందుకు రాయించాడో, ఈ మాట ఎందుకు పలికాడో ప్రభు చెప్తాడని ప్రభు దగ్గర ఉండిపోతే, అప్పుడు ఆయన రేపు వెళ్ళిపోతాను అనగా ఆ రాత్రి కూర్చోబెట్టిన 12 మందికి చెప్పిన మాట, ఇదిగో రక్తం అంటే నేరుగా నా రక్తము కాదు, శరీరం అంటే నేరుగా నా శరీరం కాదు, ఈ రొట్టెను ఎత్తుకుంటున్నాను కదా, ఇది నా శరీరము, ఈ ద్రాక్షారసము అనే పాత్రను ఎత్తుకుంటున్నాను, ఇది నా రక్తము. ఈరోజు మనలో మనకు కొన్ని వర్షాలు అర్థం కావు. ఏం చేస్తాం మనం? నెక్స్ట్ పాయింట్, యూదులు ఏం చేశారట? చెప్పండి, యూదులు ఏం చేశారట? ఎవరితో వాదించారు? అందరూ ఒకరిని ఏమంటే వాదన ఎందుకు వస్తుంది? శిష్యులైన 12 మంది కలిపి ఏం చేశారట? ఒరే బాబు, ఆయన చెప్పిన మాటలకు అర్థం ఉంటుంది, నువ్వు ఎందుకు కంగారుతావు, నీ బుర్రకు అర్థం కాలేదని చెప్పు అని చెప్తే, రాసులు చదువు, ఆయన ఏమన్నాడు కట్ట, నేను విన్నాను, నువ్వు విన్నావా లేదా అంటూ గొడవలు ఎట్టారు లేదా? స్తోత్రం. 12 మంది ఆయన దగ్గర ఉంటే దాని విషయము, వివరణ, మర్మము ఆఖరి రోజు రాత్రి తెలియజేశాడట ఆయన. హల్లెలూయా. నీకు అర్థం కాని విషయాలను తెలియజేసేవాడు దేవుడు. ఆమేన్. ద్వితీయోపదేశకాండంలో ఒక చోట రాయబడి ఉంటుంది, మర్మములో ఆయన వస్త్రంలో ఉన్నాయట. హల్లెలూయా. నీకు అర్థం కాని ఎవరిని అడగాలి? నువ్వు దేవుణ్ణి మానేస్తే. హల్లెలూయా. ఆలకించండి. అలా 12 మందిని వడపోసాడు దేవుడు. ఈరోజు బల్లను మీకు ఇవ్వబోతా ఉన్నాను, నేను ఖచ్చితంగా అందిస్తాను అందరికీ. తీసుకునే ధైర్యం కలిగిన వాళ్ళు చేయి చెప్పి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. 12 మంది బల్లను తీసుకోవడానికట అన్నిటిని వదులుకున్నారు లేదా? పేతురు చేపలు పట్టేటువంటి వాడు, డబ్బులు వస్తారు కదా, ఏం వదులుకున్నాడట? మొట్టమొదటిది. రెండవది, మత్తయి ఆయన లేవి, సొంకపు గుత్తేదారుడు, ట్యాక్స్ కలెక్టర్, గవర్నమెంట్ జాబ్ హోల్డర్. హల్లెలూయా. ఏం వదులుకున్నాడట? వదులుకున్నాడా లేదా? మరి గవర్నమెంట్ జాబ్ ఉన్న వాడి దగ్గరికి వెళ్ళి మనం ఎలా మాట్లాడతాం చెప్పండి? గట్టి చెప్పండి అమ్మా, ఎలా మాట్లాడతాం? ఇది కదా మన పరిస్థితి. ఇప్పుడు జాబ్ మానేసిన దగ్గరికి ఎలా మాట్లాడతాం? చెప్పు ఏంటి అంటాం. వాస్తవమా కాదా అమ్మ? మరి మత్తయి తన
మర్యాదను కోల్పోయాడా లేదా? తన గౌరవాన్ని కోల్పోయాడా లేదా? తన అధికారాన్ని కోల్పోయాడు మత్తాయి. దేవుని వదిలేశాడా? ఈరోజు అధికారం కోసం వదిలేస్తాం, ఆస్తుల కోసం వదిలేస్తాం, అంతస్తుల కోసం వదిలేస్తాం. ఎవరికి బల్ల ఇచ్చాడో దేవుడు అంటే అన్నిటిని వదులుకున్న వాడికి దేవుడు తన శరీరాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. శరీరం అందరి కొరకు నల్లగొట్టబడ్డాడు. అయితే తన బల్లలో పాలు పొందులు పొందే అర్హత ఎవడికి రా అంటే ప్రభు కొరకు అన్ని వదులుకున్న వాడికి. ప్రభు కొరకు తన సొంత గౌరవాన్ని వదులుకున్నాడు. ఏమండి మరి అవతల ముందు రోజు వచ్చి మత్తయ్య గారు అని మాట్లాడినోడు మరుసటి వచ్చి ఏమయ్యా ఏంటి జాబ్ వదిలేసావట, ఏంటి పరిస్థితి అని అంటాడా? అండండి. మరి తనకు అవమానం జరిగిందా కనుక వచ్చిందా? మరి అంత అవమానం జరిగిన ప్రభు దగ్గర నిలబడ్డాడు, పారిపోయాడా? తన అహాన్ని చంపుకున్నాడా లేదా? ఏమండి నా వైపు చూస్తారా? తన అహాన్ని, నా అనే అహాన్ని చంపుకున్నాడా లేదా? ఈరోజు నీ అహాన్ని చంపుకునే బల్లకు వస్తున్నావా? నిజంగా అడుగుతున్నాను. నా అనే అహము, నా విలువ, నా మర్యాద, నా ఘనత. రోజు చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, నా విలువ. నీ విలువ కాదు, నీకు యేసయ్య ఇస్తే విలువ. ఈరోజు నేను ఒక వాక్యములో నేను ఒక సందర్భాన్ని ఎత్తి చూపించబోతున్నాను, ఒక సాక్ష్యాన్ని. దయచేసి స్త్రీలందరూ, పురుషులందరూ, నాకు పురుషులందరూ కూడా దయచేసి శ్రద్ధగా ఆలకించండి. యేసు ప్రభువుని నమ్మితే ఆయన వాక్యములో ఉన్నది చెయ్యాల. ఎక్కడ చేయాలండి? పక్కలో చెప్పండి నీకు నచ్చింది కాదని. నీ ఫీలింగ్స్ కాదు. హల్లెలూయా. నాకు అనిపించిందని షడప్, నీకు అనిపించింది అన్ని పక్కకు ఎక్కడ తోస్తాయి. వాక్యములో ఉన్నది ముందు ఉన్నట్టుగా చెయ్యి, బతుకు, బల్లను తీసుకో, ప్రభులా కనబడు. అంతే. వేరే జోడించడాలు, అందులో సరే అనడాలు ఏది లేదు. బల్ల తీసుకోవాలి అంటే ప్రభువులాగే ఉండాలి. ఆమేన్. యేసు ప్రభువు శిష్యులకు బల్ల ఇచ్చిన తరువాతట యేసు ప్రభు శిష్యులు బల్ల ఇవ్వడం ప్రారంభించారట. అపోస్తుల కార్యాలు మనం చూస్తాం కదండి, 3వ అధ్యాయం 4వ అధ్యాయంలో మనం చూస్తాం. అపోస్తులైన పేతురు మాట్లాడిన తరువాత 3000 మంది చేర్చబడ్డ తరువాత వారు మొట్టమొదట చేసిన పని ఏంటి అంటే, అపోస్తుల కార్యాలు తీసి ఆ వాక్యాన్ని చదవండి త్వరగా. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 37వ వచనం నుంచి. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, ఈరోజు ఈ మాటలు మీరు వింటున్నప్పుడు కూడా నీ అహాన్ని చంపుకోలేదు. నువ్వు చాలాసార్లు ఏమని మాట్లాడుతావు అంటే, నాకు మర్యాద వల్ల, నా ఘనత వల్ల నాకు రెస్పెక్ట్ ఇవ్వలేదు అంటూ నువ్వు మాట్లాడుతావు. నువ్వేం కోరుకుంటున్నావు? నువ్వు ఎవరి దగ్గర నుంచి కోరుకుంటున్నావు? నువ్వు నీకు ఎవరివ్వాలి ఘనత? నేను ఘనపరుచువాడు నేను అన్నాడా లేదా దేవుడు? ఒక చిన్న అవమానం నీకు రాగానే ఇబ్బంది అంటే దాని అర్థం ఏంటో తెలుసా? యు ఆర్ నాట్ డైడ్. నువ్వు చనిపోలేదు, ఇంకా నువ్వేమవ్వలేదు, చనిపోలేదు. బాప్తిసం అనే అర్థం ఏంటండి? యేసు ప్రభుతో పాటు నీటిలో ముంచబడితే దాని అర్థం మరణించి తిరిగి ఎలా లేచామట? యేసు ప్రభువు లేచినట్టు లేచామట. నా అన్నవాడు చచ్చిపోయి యేసు ప్రభువుతో పాటు పైకి లేచామట. ఎక్కడ లేచాం మనం పూర్తిగా? ఆ మాట విన్నప్పుడట వాక్యము వాళ్ళని ఖండించినప్పుడు వారు బాధపడిన వెంటనే ఏమన్నారట? సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా పేతురు అన్నాడట, మీరు ఏం పొందాల ముందు? మీరు ఏం పొందాలట? మారు మనస్సు. అంటే ఇప్పుడున్న మనస్సు కాదు, ఇప్పుడున్న ఆలోచన కాదు. ఈ మనస్సులో ఇప్పుడు ఏముంది చెప్పండి? నీ మనస్సులో ఇప్పుడు ఏముంటుంది? దేవుణ్ణి నమ్మనప్పుడు ఏముంటుంది? ఈ మనస్సు సినిమాకి వెళ్ళాలంటది, ఈ మనస్సు బయటికి తిరగాలంటది, ఈ మనస్సు వస్త్రాల మీద ఆశ పెట్టుకుంటుంది, ఈ మనస్సు ఆస్తి మీద ఆశ పెట్టుకుంటుంది, ఈ మనస్సు లోక సంబంధమైనటువంటి మర్యాదలు, ఘనతలు, గొప్ప కోరుకుంటుంది. అవునా కాదా అండి? నీ మనస్సు అది కోరుకున్నదే కాదా? దేవుళ్ళనికి వచ్చిన తరువాత కూడా నువ్వు అది కోరుకుంటున్నావు అంటే నువ్వు ఏం పొందలేదని అర్థం. నీ మనస్సు మారలేదని అర్థం. హల్లెలూయా. అంతేనే కాదా అండి? యేసు ప్రభులోనికి వచ్చిన తర్వాత ఆయన అన్నాడు, నిందకు ప్రతిగా ఏమిత్తా అన్నాడు? ఇత్తా అన్నాడా లేదా? నీకు నిందొద్దని వెళ్ళిపోతావు నువ్వు. అవునా కాదా అండి? అవమానంకు ప్రతిగా రెట్టింపుగానే తిత్తా అన్నాడు. అవునా? నీకు అవమానం వద్దు, అసలు నువ్వు అవమానాన్ని యాక్సెప్ట్ చెయ్యవు నువ్వు. ఏ అంటే అందులో ఏముంది? నా. హల్లెలూయా.
నన్ను అంటారా, నన్ను చేస్తారా? హల్లెలూయా. ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నాను దేవుడు దాసుడిగా, ఆయన పనివాడిగా మాట్లాడుతున్న మాట మీ హృదయం లోతులకు వెళ్ళనివ్వండి. అడ్డు చెప్పకండి ఆ మాటలకు. దేవుని వాక్యాన్ని చెప్పిన తర్వాత వాళ్ళు అడిగారట, ఏం చెయ్యాలయ్యా అంటే, ముందు మారు మనసు పొందు, నీ మనస్సు మారాలా. హల్లెలూయా. ఏం మారాలా? నీ మనస్సు మారాలా. నీ మనస్సులో నువ్వు కోరుకుంటున్న ఘనత తీసే, ఆ యొక్క కీర్తి తీసే, ఆ ప్రతిష్ఠ తీసే, నేను అనేటువంటి నీ మొదటి సొంత స్వయము యేసుప్రభులో చచ్చిపోవాలి. చచ్చిపోతే యేసుప్రభు బ్రతుకుతాడు. హల్లెలూయా. నీ శరీరము విత్తనము, అందులో ఎవరు పైకి రావాలట? యేసుప్రభు పైకి రావాలా. ఇంకా యేసుప్రభు బయటకు రావట్లేదు, యేసుప్రభు నీలో కనిపించట్లేదు అంటే అర్థం ఏంటంటే నువ్వు ఇంకా ఏ మార్పు లేదు, నీ మనస్సు ఏమీ మారలేదు, నీ ఆశలు నువ్వు జయించలేకపోతున్నావు, నీ కోరికలు దాటి రాలేకపోతున్నావు, ఎంతసేపు నా అనే దాంట్లో నువ్వు ఉండిపోతా ఉన్నావు. మారు మనస్సు పొందాలి. ఆ తర్వాత అన్నాడు ఏమంట? పాప క్షమాపణ నిమిత్తము. ఎప్పుడైతే మారు మనసు వచ్చిందో, ఈరోజు వాక్యం వింటున్నాడు, అవును నేను ఈ తప్పు చేస్తాను, దయచేసి నీ చూపు పక్కకు తిప్పకండి. ఎందుకంటే నీకే ఇది తీసేయండి. హల్లెలూయా. నీకే కాదు, నీతో చెబుతున్నాడు దేవుడు. మారు మనస్సు పొందిన వెంటనే ఏమని వస్తుందంటే, అయ్యో నేను చేసినవన్నీ పాపాలు అని పాపమును ఒప్పుకుంటావు. హల్లెలూయా. ఇప్పుడు ఈ పాపాలు క్షమాపణ ఎక్కడ దొరికిద్దని నీ మనస్సును ఎదుగుతూ ఉంటే దేవుని వాక్యం చెబుతుంది, పాప క్షమాపణ నిమిత్తము ఏం పొందాలటండి? ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందాల. హల్లెలూయా. అలా పొందిన వారికి అపోస్తలులు వాళ్ళు ఇచ్చారు. హల్లెలూయా. బాప్తిసం పొందిన వాళ్ళు చెయ్యొద్దండి. పొందారా? సగం పొందరు, పూర్తిగా పొందారమ్మా? నేనైతే పూర్తిగానే ముంచాను. హల్లెలూయా. స్తోత్రం. వినండి, మరి బాప్తిసం పొందు నువ్వు ఇంకా బతుకున్నావా? ఇంకా బతుకున్నావా? నానే అది ఉందా ఇంకానా? నాకు మర్యాద, నాకు ఘనత, నాకు గొప్ప, నా స్థాయి, నా స్థితి, హల్లెలూయా, ఉన్నాయి ఇంకానా? దయచేసి అలా ఉన్నాయంటే నువ్వేం తీసుకోలేదని అర్థం. ఏమండి, జాగ్రత్తగా ఆలకించండి సుమి. ఈ కష్టము, ఈ శోధన, ఈ అపవాది, దయచేసి దయ్యం దూరిందంటే మీలో చాలా మంది అనుకున్నటువంటి ఒక మంచి ఆలోచన ఏంటంటే, చుట్టూ జుత్తు ఏం చేస్తుంది, మొత్తం ఎరబూసేసుకుని అంటది. ఇది దయ్యం మన దృష్టిలో. హల్లెలూయా. అర్ధరాత్రి మనం పడుకొని లేవగానే కరెక్ట్గా నండి నా తల దగ్గర నిలబడింది, ఏం చేస్తుంది? జోలపడ పడుతుంది ఏంటి? దయ్యం పని అది కాదు, అపవాది పని అది కాదు. దాని పని ఏంటి తెలుసా? దేవుళ్ళలోంచి నేను క్రిందకి లాగాల. హల్లెలూయా. అది ఎలా పనిచేస్తుందో చెబుతున్నా, ఆలకించండి. నీ హృదయం లోపలికి వెళ్ళి, నీకు మర్యాద వల్ల తెలుసా అంటది. అది ఏమంటది? ఎంత కష్టపడ్డావు కానీ నీకు అస్సలు చిన్న పేరు వచ్చిందా అని అంటది. వెంటనే మనలోకి ఏమవుతుంది? అది పాపం ఏంటంటే గర్వమే. గర్వం అనేది ఒక దురాత్మ. హల్లెలూయా. అవును కదా అనిపిస్తే చాలు. హల్లెలూయా. స్తోత్రం. ద్వారం తెరిచావు, జాగ్రత్తగా నేను బల్ల అరతపోయావు. ఇక మళ్ళా ఇప్పుడు నీతో ఏం పని చేస్తుంది? చచ్చిపోయిన నువ్వు తిరిగి లేపు, డెడ్ రైజర్ నువ్వు. హల్లెలూయా. యేసు ప్రభులో చచ్చిపోయిన నీ స్వయాన్ని ఏం చేస్తావు? తిరిగి పైకి లేపావు, నా అనేది లేపావు. నాకు మా చుట్టాలండి వెళ్ళాను కానీ నన్ను అస్సలు పట్టించుకోలేదు. అలా టోల్ దగ్గరికి నేను ఎందుకు వెళ్ళాలా? నన్ను అసలు పెళ్ళికి పిల్లలేదు, నేను వెళ్ళాలా? బిడ్డలతో కొంతమంది మాట్లాడినప్పుడు వాళ్ళు నాతో అన్న మాట అది. హల్లెలూయా. మా కార్యక్రమాన్ని పిలిచామండి, రాను పో అన్నారు. ఇప్పుడు నేను ఎందుకు వెళ్తాను అంటే, నేను అన్నది ఇంకా బతుకుందో సచ్చిందా? నువ్వు బాప్తిసం తీసేసుకున్నావు. మరి బాప్తిసం కోసం అపోస్తలులు చెప్పిన పద్ధతి ఏంట్రా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీవు మారు మనస్సు పొందాల. ఆమేన్. ఏం పొందాలట? మారిన మనస్సు నీకు ఉండాలా, క్షమించే గుణము నీకు ఉండాలా, ఓపిక నీకు ఉండాలా, ప్రేమ నీకు ఉండాలా. ఉండాలా వద్దండి? అయ్యారు ప్రేమకి ఎన్ని లక్షణాలండి అమ్మా? నువ్వు పెట్టు. ఇంకా మొదటి కొరింథీ 13వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. 13వ అధ్యాయం అంతా ప్రేమ కోసమే కదా. 15 లక్షణాలు ఉంటాయి. ప్రేమ అన్నిటినీ కప్పును. ఏం చేస్తుందటది? గట్టి చెప్పాలా? ప్రేమ అన్నిటినీ కప్పిద్దట. యేసుప్రభు శిష్యులు ఎన్ని కప్పుకున్నారో పాపం. యేసుప్రభు ఎంత దారుణంగా తిట్టాడో తెలుసా అండి? పబ్లిక్లో
ఆయన అందరి ముందు కూడా శిష్యుల్ని మూర్ఖతరమైన అవిశ్వాసులారా అని తిట్టాడా లేదా? ఎందుకు తిట్టాడు అంటే పాపం వెనకాల వాళ్ళు భార్యను వదిలేసట, పిల్లల్ని వదిలేసట, అన్నీ వదిలేసి యేసుప్రభుని వెంబడిస్తే ఒక దయ్యాన్ని వెళ్ళగొట్టలేదు. అంతకుముందు బోల్డాటిని వెళ్ళగొట్టారు. మళ్ళా వాళ్ళు ఒక దయ్యాన్ని, మార్కుసు 9వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట, ఒక చిన్నోడికి పట్టిన దయ్యాన్ని వదలగొట్టలేకపోతే మూర్ఖతరము అవిశ్వాసులారా అని అందరి ముందు గద్దించి ఇంకెప్పుడు నేర్చుకుంటారా అని తిట్టాడట. శిష్యులు చేసిన పని ఏంటో తెలుసా? ఎంత పరిచర్య ఎత్తే నన్ను తిడతావు నువ్వు అని పోయారా? మళ్ళీ 4 మంది రోషాలు వచ్చేస్తే ఒక మాట నీ సేవకుడు నిన్నంటే నన్ను అంటారా అని ఇంటికి వెళ్ళి కోపాలు తెచ్చేసుకుని ఏడ్చేసి ఇంకా హల్లెలూయా. శిష్యులు చేసిన పని ఏంటో తెలుసా అండి? అన్న మాట ఎందుకు అన్నావని ఆయన ఏకాంతంగా ఉన్నప్పుడు వెళ్ళి అడిగారట. హల్లెలూయా. ఏమని అడిగారు తెలుసా? అయ్యా మేమెందుకు వదలగొట్టలేకపోయాని అడిగారట. ఆమేన్. మేము ఎందుకు దయ్యాన్ని వదలగొట్టలేకపోతే అప్పుడు ఆయన నేర్పించాడు. ఆమేన్. ఆయన నేర్పించే పద్ధతి కోపపడుతూ వాత్సల్యం చూపిస్తాడు. హల్లెలూయా. ఆయన నేర్పించే పద్ధతి ఏంటట? కోపపడుతూనే వాత్సల్యం చూపిస్తాడు. నీకు దేవుని కోపమే వద్దు, అస్సలు నాకు ప్రేమే కావాలా. నువ్వు ఏం చేసినా శబాష్ అనాలి నిన్ను. అలా అనిపించుకోవడానికి ఇష్టపడతాం మనం నా అనేది అదే కదా. నువ్వేం చేసినా శబాష్ అనాలి. హల్లెలూయా. సుభాత్రి గారు లేదేవిడ సత్య గారు అన్నారు అందాక, అయ్యగారు ఒక్క మాట అమ్మ నీకు బాగోలేదు ఎలాగెళ్తామని కూడా అనలేదు అంటూ నన్ను పంపించారు, దేవుని మహిమ కలిగినాక అన్నారు. స్తోత్రం. హల్లెలూయా. ఆవిడ ఆ పూట వెళ్ళకపోతే ఊరేసుకుని వాళ్ళు ఎంతమంది నాకేం తెలుసా? ఆవిడ వెళ్ళిన ఒక్క మాట చేత కుటుంబాలు విడిపోకుండా ఆపేమాడు ఎంతమంది విషయాల్లో దేవుడు చేస్తాడో నాకు తెలుసా? అడ్డుపడ్డా మనం ఎవరో. హల్లెలూయా. ఈరోజు నేను మీతో ఈ మాట చెబుతూ ఉన్నాను. యేసు ప్రభువు శిష్యులట అన్నిటినీ కప్పుకొని ప్రభు బోధను బయటకు తీసుకొని వెళ్ళారు. హల్లెలూయా. ఈరోజు అన్నిటిని కప్పే గుణం నీకు ఉండాలా? నీకుందా అన్నిటిని కప్పే గుణం? నీ భర్తను కప్పే గుణం, నీ భార్యను కప్పే గుణం, నీ కుటుంబాన్ని కప్పుకునే గుణం, నీ సంఘాన్ని కప్పుకునే గుణం. ప్రేమ ఉంటే కప్పుకుంటావు, ప్రేమ ఉంటే తాలుకుంటావు, ప్రేమ ఉంటే నువ్వు అన్నిటినీ సహిస్తావు. ఎన్నిటినట చెప్పండి? సినిమా హీరోలు ఎన్నిటిని సహిస్తారండి? సినిమా హీరోలు ఎన్నిటిని సహిస్తారు? అయ్యా అందరూ లోకము నుంచి వచ్చిన వారమే. హల్లెలూయా. అవునా కాదా? 3సారి అన్నావో అంటారు. అవునా? 3 సార్లు 5 సార్లు, ఇంకొద్ది పెద్ద ఆయన ఎవరో 10 సార్లు 10 సార్లు ఉన్నారు. హల్లెలూయా. కానీ యేసు ప్రభువు అంటున్న మాట ఏంటంటే నీకు ప్రేమ ఉన్నంతకాలం తాలుకోవాలి. హల్లెలూయా. ఈరోజు జ్ఞాపకం ఉంచుకోండి, ప్రభువును పోలి నడవాలట. ఎవరిని పోలి? యేసు ప్రభువు సిలువెక్కేటప్పుడు ఏం చూపించాడట? కోపం చూపించాడా? మరి సిలువెక్కేటప్పుడు యేసు ప్రభుని గణపరిచారా? సిలువెక్కేటప్పుడు యేసు ప్రభుని ముద్దు పెట్టుకున్నారా? సిలువెక్కేటప్పుడు యేసు ప్రభుని ఏమన్నా చప్పట్లు కొట్టి గణపరిచి ఏమన్నా చేశారా? ఆయన్ని అయినప్పటికీ ఆయన ఉన్నదే బయటకు వచ్చింది. ఏంటంటే ప్రేమ. హల్లెలూయా. ప్రభు బల్లను తీసుకోవడానికి శిష్యులకు కావలసింది సొంతము చేస్తే, ఆమేన్, ఏం చేస్తే? సొంతము చేస్తే ఆయన ప్రేమ బయటకు వస్తుంది. నా అన్నది చంపే. ఎందుకంటే నువ్వు చేసిన అన్నిటికీ ప్రతిఫలం ఇచ్చేది ఎవరటమ్మా? ఎవరెత్తారు చెప్పాలి? ఎవరెత్తారు? మీ పాస్టర్ గారు ఎత్తారా? లేకపోతే మీ భార్య ఎత్తదా? నీ భర్త ఇస్తాడా? నీ పిల్లలు ఇస్తారా? ఎవరిస్తారని చెప్పాడు దేవుడు? నేను తీసుకొని వస్తున్నాను అన్నాడు ఆయన. హల్లెలూయా. చేసిన వాటన్నిటికీ వాని క్రియల చొప్పున అని అన్నాడు. ఆమేన్. ప్రేమించడం ఒక క్రియ. హల్లెలూయా. అన్నిటిని తాలుకోవడం ఒక క్రియ. యేసు ప్రభువును నీలో కనిపించాలంటే ముందు నువ్వు చావాలా. 1960ల్లో 70ల్లో జరిగినటువంటి ఒక సంఘటన నేను ఇందాక చెబుతున్న సాక్ష్యం. ఆవిడ పేరు హోప్ క్రిస్టీనా. పేరు చెప్తారు ఒకసారి అందరూ విన్నవాళ్ళు? ఏం పేరమ్మా? బయట నాకు విన్నవాళ్ళు ఏం తెలియట్లేదు. ఏమా విజయం గారు చెప్పాలి మరి, శ్రద్ధగా ఆలకించాలి. హోప్ క్రిస్టీనా ఆవిడ ధర్మేందర్ అనేటువంటి ఒక ఆయన్ని పెళ్లి చేసుకున్నారు. ఆయన హైందవుడు, బ్రాహ్మణుడు. ఆయన మంచి నిష్ట కలిగిన కుటుంబము వాళ్ళది. అక్కడ
తన దైవికంగా పెరుగుతున్న దగ్గర ఇతను తన తల్లిదండ్రులను ఉన్న ప్రాంతం నుంచి విడిచి ఉద్యోగ నిమిత్తం, సినిమా రంగము నిమిత్తము, సినిమాల కోసమని ముంబై నగరం వెళ్ళారు. అక్కడ ఈవిని చూశారు, ఈవిడ వెంట పడ్డారు. ఈవిడ అసలు కరగలేదు, మెరగలేదు, డైరెక్ట్గా లాభం లేదని తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇది నా పరిస్థితి అని చెప్తే ఆయన అన్నారట, అయ్యా మేము క్రైస్తవ్యంలో ఉన్నాము, దేవుని నమ్మి ఉన్నాం, మీరు ఉన్న రంగమే మాకు మేలు కాదు, వద్దు, మేము పెళ్లి చెయ్యమని వారించారు. ఆ తర్వాత కొన్నాళ్ళకు తన తల్లిగారు అన్నారట, నేను ఒరే బాబు అది రంగుల లోకం, అందులో చెడు అలవాట్లు ఉంటాయి, వద్దురా మానేరా అంటే ఆ సినిమా రంగంలోంచి ఆయన బయటకు వచ్చేసాడు. కథ కాస్తలి వాస్తవం జరిగిన విషయం చెబుతా ఉన్నాను. క్రైస్తవులు ఎలా ఉండాలో చెబుతున్న మాట ఇది. ఆ యొక్క సినిమా రంగం నుంచి బయటకు వచ్చేసాను కదా అని మళ్ళా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఆ బిడ్డ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి, ఇలా నేను సినిమా రంగం నుంచి బయటకు వస్తాను, మీరు నాకు మీ అమ్మాయిని ఇస్తే పెండ్లి చేసుకుని మా ఇంటికి నేను తీసుకుని వెళ్తాను అని చెప్పినప్పుడు ప్రార్థనలో వారు ఉంటే ప్రభు వారికి పెళ్లి చేసుకోమని చెప్పారట. పెళ్లి చేసుకోమని చెప్పారు. ప్రభుతో మాటకు లోబడి ఆ బిడ్డ భయంకరమైన పరిస్థితి ఎదుర్కొంటాను సంగతి తెలిసి దేవుని మాటకు లోబడి పెండ్లి చేసుకుంది. పెండ్లి చేసుకున్న తర్వాత ఇక సినిమా రంగం అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేటప్పుడు భార్యని తీసుకుని ఇంట్లో అడుగు పెట్టారట. వాళ్ళు తండ్రి గారి పేరు సోహెన్ లాల్. ఏం పేరండి? తల్లి గారి పేరు జ్ఞానేశ్వరి. వాళ్ళు అగ్రహారంలో ఉంటారు. ఎక్కడ? మరి ఉండేది ఎవరు అని చెప్పాం? బ్రాహ్మణ్స్ కాబట్టి వాళ్ళు అగ్రహారంలో ఉంటారు. చక్కగా అక్కడికి వెళ్ళారు. వెళ్ళగానే అత్తమామల కాళ్ళకు వీళ్ళు నమస్కారం పెట్టబోతూ ఉంటే మామగారు లేచొచ్చి తన్నారట ఆవిడ్ని. అంతకు ముందు సరైన సందర్భం ఏంటంటే, ఎవరు ఈ అమ్మాయి ఎక్కడి నుంచి చేసుకున్నావు, ఎందుకు పెళ్లి చేసుకున్నావు, ఇలాంటి మతం తక్కువ దాన్ని, కులం తక్కువ దాన్ని చేసుకున్నావా అంటూ కేకలేస్తూ ఉన్నప్పుడు కాళ్ళ మీద పడని భర్త సైగ చేయగానే కాళ్ళ మీద అంటే తిడతా ఉంటే ఒంగోని దండం పెడతారా? మనం ఒక్క తిట్టగానే తిట్టుకు తిట్టు, హల్లెలూయా, దెబ్బకి దెబ్బ. ఇది మన భక్తి జీవితం. హల్లెలూయా, ఇది మన భక్తి జీవితం. ఆవిడ ఎంతలా లోబడి భక్తి సింగ చేతుల మీదుగా రక్షణ పొందింది ఆవిడ పేరు ఆయన పెట్టారు హోప్ క్రిస్టీనా అని పేరు పెట్టారు ఆవిడ. ఆ పేరు పలకడం కూడా కుటుంబంలో ఎవరు ఇష్టపడలేదు. అలా ఒంగోని దండం పెడతా ఉంటే మామగారు వచ్చి తల మీద తన్నాడట. తల మీద నాళ్ళంత దూరంలో పడిపోగానే ఇంకా కొడతా ఉన్నారు, కొడుకును కొడతా ఉన్నారు. ఇంకా వెంటనే తల్లి ఆపి, సరే ఉండండి అని చెప్పి, వాళ్ళకు కలిగిన ఐశ్వర్యం ఎంత అంటే పనోళ్ళకు వేరే క్వార్టర్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, వాళ్ళ ఇళ్ళ దగ్గర పనోళ్ళకు వేరే, పనోళ్ళతో పాటు ఉన్నాను పొండండి అంటే తోసేస్తే పనోళ్ళతో పాటు ఉండడానికి వెళ్ళిపోయి ఆ సాయంకాలం నుంచి పనేవాడిగా ఉండడం ప్రారంభించిందట ఆవిడ. హల్లెలూయా. నీకు ఎలా ఉంటుందో చెప్పండి? ఇదే గనుక పెద్దవాళ్ళు ఇప్పుడు కోడళ్ళుగా ఉన్న వాళ్ళ విషయాలు, మీ అత్తగారు మామగారు ఒక్క మాట అంటే వెంటనే అమ్మకు ఫోన్ కొట్టు, చేతులు బ్యాగ్ పట్టు, కొంపకు బారిపో, ఎవరి కోసం వస్తాడు వెంటనే వెనకాల తల్లి నేను చూసుకుంటానే. షట్ అప్. ప్రేమ, ఏ ప్రేమనిది? ఏం బోధిస్తావు నువ్వు? ఆ ఉదయకాలనే లేచేసరికి తన భర్త 4 గంటలకు అటు ఇటు తిరుగుతూ ఉంటే వెంటనే భార్య కనిపించలేదు. ఎరా అంటే భార్య వెంటనే తిన భయపడిపోయాడట. దేనికోసం రా అంటే, నిన్న మా నాన్న కొట్టిన దెబ్బలకి పొరపాటున ఈవిడేమన్నా సరే ఆత్మ చేసేసుకుందా ఏంటి, ఏమన్నా అగాయిత్యం చేసుకుందని వెంటనే నెత్తివేసుకుంటా ఉంటే ఆ 4 గంటలకు చీకట్లో కూర్చొని ప్రార్థన చేస్తున్నట్టు ఆవిడ. హల్లెలూయా. రాత్రి నిన్న దెబ్బలు తగిలే, ఈరోజు మనకేంటి ఇంక సెలవు. ఆమేన్. మనకేంటది? నిన్న బాగా అలిసిపోయాం, ఈరోజు సెలవు. 4 గంటలు లేచి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, మా అత్త మామల్ని జ్ఞాపకం చేసుకోయ్యా, వారిని బాగు చేయి ప్రభువా, వారి కరుణ దయచే ప్రభువా, వారితో నేను ఎలా ఉండాలో నాకు నేర్పించు ప్రభువా, నువ్వు నాకు చెప్తావా అన్నదా? ఇప్పుడు తల్లులు నేర్పిస్తున్న పద్ధతి ఎంత చక్కటి పద్ధతి. ఉదయం లేచిన తర్వాత పనివారిగా ఆ ఇంటికి వెళ్ళి పని చేయడం ప్రారంభించింది. అత్తను బతిమలాడుకుందట. ఏమనంటే, అత్తయ్య మీ కూతురు చనిపోయింది అన్నారు కదా, మీ కూతురు చనిపోయింది, వెళ్ళిపోయింది లేదు కదా, మీ కూతురులా నన్ను స్వీకరించండి అంటూ అత్తకు కావలసినవన్నీ కాళ్ళ దగ్గరికి అందిస్తూ, మామగారికి కావాల్సినవన్నీ పనులు చేస్తూ, ఇంటిలో వంట తానే చేస్తూ, వారందరికీ ప్రేమతో వడ్డిస్తూ, పనివారు తిన్న తర్వాత తినడం మొదలు పెట్టిందట. హల్లెలూయా. ఎప్పుడు తిన్నదటండి? పనివారందరూ తిన్న తర్వాత అప్పుడు తిన్న మొదలు పెట్టిందట. అప్పుడు మొదలు అలాగా ప్రతిరోజు చేస్తే 3 నెలలకి ఏమైందంటే అత్తగారు
నా కూతుర్లో నేను స్వీకరిస్తాను అన్నదట. 3 నెలలు పరీక్షించింది అత్తగారు. నెల, హల్లెలూయా, ఎంత నెల, మనకే నెల రోజులు. అమ్మా నేను ఉండలేనే, అమ్మా ఎంత అంటున్నారు, అమ్మా నన్ను అలా అన్నారు, అమ్మా నేను ఎలా అన్నారు. ఏం ప్రార్థన చేస్తున్నావు, ఏం మందిరానికి వచ్చావు, ఏం నేర్చుకున్నావు నీ దైవజనుడి దగ్గర మందిరంలోనే? నువ్వు చదువుతున్న పట్టుకున్న అత్తగారింటికి ఏమి తీసుకెళ్ళకపోయినా గ్రంథాన్ని తీసుకెళ్తావు కదా, ఏం చదువుతున్నారు గ్రంథాన్ని? ఈరోజు బల్ల తీసుకోబోతున్నాం మనం. హల్లెలూయా, దేవుని ప్రేమను చూపిస్తా. నా బిడ్డలకు చెబుతా ఉన్నాను, భవిష్యత్తు నీ భర్తతో, నీ అత్త మామలతో ఎంత కష్టం వచ్చినా నీ బతుకు అత్త మామల ఇంట్లోనే. నువ్వు వారిని మార్చుకోవాలి నీ ప్రేమతో, నీ మాటతో కాదు. హల్లెలూయా, నీ మాటతో కాదు, నీ సూటిపోటి మాటతో కాదు. నువ్వు అంటావా, నన్ను అంటావా, రా తేల్చుకున్నాను, జుత్తు పట్టుకునే ఆ పద్ధతి కాదు నేను నేర్పించే పద్ధతి. దయచేసి ఒకవేళ అలాంటి ఆలోచన మీకుంటే మీ ఆత్మీయ తండ్రి నేను నా పేరు ఎక్కడ చెప్పమాకండి. నేను వెళ్ళే మార్గం మీకు చెబుతా ఉన్నాను. హల్లెలూయా. భర్త మొదటి రోజు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే తనకి, నువ్వు ఎంత భక్తిగానో ఉండు, ప్రార్థన చేసుకో, బైబిల్ చదువుకో, మందిరానికి వెళ్తానంటే నేను తీసుకెళ్తాను, నీకు కావాల్సిన పుస్తకాలు ఒకవేళ కొనుక్కుంటానంటే ఆత్మ సంబంధమైన పుస్తకాలు. ఏమంటే బైబిల్ కాకుండా దేవుని సంబంధమైన పుస్తకాలు చదువుతున్న మహానుభావులు ఎంతమంది మనం చేయొద్దండి? ఇతర భక్తుల జీవితాలు మనల్ని బలపరుస్తాయి కదా, చదవాలి కదా. ఇతర ఏమన్నా కావాలితే నేను కొనిస్తానమ్మా అని చెప్పి అన్నాడు. ఆ మొదటి రోజు అన్న ఆ మాటకు ఆయన లోబడ్డాడట. హల్లెలూయా. అయితే ఈవిడ 3 నెలల తర్వాత అత్తగారు మారారు, చాలా సంతోషం. మామగారి పరిస్థితి అలానే ఉంది. కానీ భర్త ఏం చేసేవాడు అంటే, బయట ప్రైవేట్ యొక్క పారిశ్రామిక రంగం అంటే ఫ్యాక్టరీస్లోకి వెళ్ళడం ప్రారంభించాడు. అతనుకున్న స్థాయిని బట్టి టాటా బిర్లాలు అనేవాళ్ళు తెలుసా అండి మీకు? విన్నారు కదా. బిర్లా గారు ఆయన స్నేహితుడట. హల్లెలూయా. నేను చదివిన సాక్ష్యం విషయంలో బోల్డ్ గొడవలు జరిగి ఆయన రాసిన పుస్తకం విషయంలో దాన్ని బ్యాన్ చేసేమని, దాన్ని ఆపేయమని బోలుడు మంది కేసులు కూడా వేశారు. అందులో విషయం చెబుతూ ఉన్నా మీకు. ఆయన వాళ్ళకి ఉత్తరం రాశాడట ఉద్యోగం కోసం. సరే, ఉద్యోగం విషయంలో ముందుకు వెళ్ళారు. అక్కడి నుంచి కలకత్తా రావడం ప్రారంభించారు. ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. ప్రతిరోజు పార్టీలు ఆయనకున్న స్థాయిని బట్టి, స్థితిని బట్టి ఆర్బీఐ గవర్నర్ని ఇంటికి వెళ్ళి కలిసిన స్థాయి అయింది. అలాంటి ఆయన రోజు పార్టీలు చేసుకుని ఇంటికి వస్తుంటే భర్త తిన్న తర్వాత తినేదట 12 అయినా. హల్లెలూయా. ఆ ప్రేమను కనపరిచేది. ఎన్ని రోజులు ప్రేమగా ఉంటుంది ఇది చూస్తానని చెప్పి ఆయన పరీక్షించడం మొదలు పెడతా ఉన్నారు. తిట్టేవాడట, కొట్టేవాడట. భర్త తాగితే ఎలా ఉంటారు చెప్పాల్సిన పని లేదు కదా. అంత బాధను సహిస్తూ కూడా ఇంకా ప్రేమించడం చూపించింది. ఎందుకంటే క్రీస్తు మనకేమి చూపించారంటే, ఏమని, పక్కింటోళ్ళని నువ్వు లేనప్పుడు వెళ్ళి నీ మీద అడిగితే నీ సాక్ష్యం ఎంత ఉంటుందో తెలుస్తుంది. నీ ఇంట్లో నీ కోసం సాక్ష్యం ఏంటో తెలుస్తుందో తెలరండి. మా కోళ్ళండి అని ఆవిడ చెప్పడం మొదలు పెడితే, ఒకరోజు 4 నెలల తరువాత వాళ్ళ పెళ్ళిని అంగీకరించారని చెప్పి చుట్టాలందరికీ తెలియడానికి పార్టీని అత్తమామలు ఏర్పాటు చేస్తానట. అలాంటి పార్టీల్లో ఈవిడికి వెళ్ళడం ఇష్టం లేక అత్తగారు వెనకాల నిలబడితే ఆవిడికి సపోర్ట్గా అత్తగారు నిలబడిందట. ఎందుకు? ఆవిడ చేసిన పరిచర్యను బట్టి. హల్లెలూయా. ఆవిడ చూపిన ప్రేమను బట్టి అత్తగారు నిలబడి, ఈవిడ నాతోనే ఉండాలా, ఇందులోకి ఎక్కడికి రాదు అని. చుట్టాలందరూ ఇలాంటిదని చేసుకున్నారా అంటే, ఎంతకంటే ఘనమైన వాళ్ళ మీరు అంటూ వాళ్లకు సమాధానం చెప్పిందట అత్తగారు. హల్లెలూయా. ఈవిడే సమాధానం చెప్పలా, యా అని ఈవిడేమి మాట్లాడలా. ప్రేమను చూపిస్తూ తగ్గించుకుంటూ తన దగ్గర ఉన్న తరువాత కలకత్తా వెళ్ళిపోయారు. కలకత్తా వెళ్ళిన తర్వాత తన భర్త ఇంకా త్రాగుతూనే ఉన్నాడు. రాత్రులంతా పార్టీలే. ప్రతిరోజు తన్నడం, సందర్భాన్ని బట్టి తన్నేవాడు, కొట్టేవాడు. కానీ మారు ఎత్తి తన ఇంటికి ఒక ఉత్తరం రాయడం కానీ, నన్ను ఇలా చూస్తున్నారు అనడం కానీ ఏనాడు చేయలేదు. ఎవరు చెప్పారు అదంతా? ఎవరు చెప్పారట? తన జీవితంలో తను చదువుతున్న గ్రంథము. ఈరోజు మనము చదువుతాం. నిద్ర రావడం చదివే వాళ్ళు కొంతమంది, బైబిల్ పూర్తి చేసేయాలి అన్న ఉద్దేశం చదివిన వాళ్ళు కొంతమంది, పాస్టర్ గారు అడుగుతారా బాబు ఎందుకు వచ్చింది అలాగే నొప్పి అని చదివే వాళ్ళు కొంతమంది, అన్వయించుకునే వాళ్ళు ఎంతమంది అంటే ఎవ్వరు ఉండం. కరెక్ట్గా ఒకనొక రోజు గడిచింది. 11, 12
10వ సంవత్సరం దగ్గరకు వచ్చిన తర్వాత ఆయనట బూట్లు వేసుకుంటూ ఉంటే భార్య అడిగిందట, అయ్యా ఈరోజు ఈ ప్రాంతంలోనికి సహోదరులు భక్త సింగ్ అంకుల్ గారు వస్తూ ఉన్నారు, ఆయనే నాకు బాప్తిసం ఇచ్చారు, ఆయన దగ్గరకు ఒక్కసారి తీసుకొని వెళ్ళండి అంటే, నేనా చూద్దాంలే అన్నాడట. లేదండి, నా దేవునికి నేను ప్రార్థన చేస్తాను, ఖచ్చితంగా మిమ్మల్ని అక్కడ తీసుకొస్తాడంటే ప్రపంచ బ్యాంకు సంబంధించిన మేనేజర్లు అందరూ కూర్చుని మీటింగ్లో ఉంటారు, సాయంత్రం నాకు అక్కడ పార్టీ ఉంది, ఇది ఆపుకొని నేను ఎలా వస్తాను, నేను రాను అంటే, నీ దేవుడు నన్ను తీసుకొస్తే చూద్దాంలే అంటే, లేదండి ఖచ్చితంగా దేవుడు తీసుకొస్తాడగానే ఉక్రోసంతో అట బూటు కాలుతున్నదంటే ముఖం చిట్లిపోయింది ఆవిడికి. గోబ చిట్లుకుపోతే మనం ఏం చేస్తాం, వెంటనే మూల కత్తి పెడితే లోపల కర్రతి, అదే కదా మనకి. మరలా పైపెచ్చు మనం చెప్పే గొప్ప సాక్ష్యం, నేను కాబట్టి తట్టుకుంటున్నాను. నీకంటే గనులు ఉన్నారు, చదివితే అర్థమవుతుంది, నేర్చుకుంటే తెలుస్తుంది, వాక్యం శ్రద్ధగా వింటే ప్రభు నీతో మాట్లాడుతాను అర్థమవుతుంది నీకు. ఆ చీలిన మొహం నుంచి గాయం వస్తూ ఉంటే కొంగు కప్పుకొని జాగ్రత్తగా వచ్చి మరలా బూటు కాలు లేసి కడతా ఉందట ఆవిడ. ఆ లేసి కడతా ఉంటే ఈలోపు అత్తగారు వచ్చి, ఎందుకంత శబ్దం వచ్చింది, ఏమైంది అంటే, ఆవిడ అన్నమాట, కాలు జారి పడిపోయిన అత్తయ్య గారు అన్నది. కారు వరకు తీసుకెళ్ళి కారు ఎక్కించిన తర్వాత మళ్ళీ వచ్చి ప్యాచ్ చేసుకుంది, జాగ్రత్తగా ట్రీట్మెంట్ జరిగిన తర్వాత మళ్ళీ ప్రార్థన చేసుకోవడం ప్రారంభించింది. సాయంకాలం జరగాల్సిన మీటింగ్ క్యాన్సిల్ అయింది, జాగ్రత్తగా ఇంటికి వచ్చారు. ఆ మీటింగు బలవంతం మీద ఇచ్చిన మాట తప్పకూడదన్న ఉద్దేశంతో వెళ్ళేసరికి ఆయన వేరే ప్రాంతం వెళ్ళిపోయారు దైవజనుడు. హల్లెలూయా. కానీ ఒకానొక రోజు 11 సంవత్సరాలు గడిచిందట. ఎన్ని సంవత్సరాలండి? 11 సంవత్సరాలు ప్రేమ చూపించింది అని భర్తను తిట్టలేదు, 11 సంవత్సరాలు భర్త మీద చాడీలు చెప్పలేదు, 11 సంవత్సరాలు అత్త మామలకు విరోధంగా మాట్లాడలేదు, 11 సంవత్సరాలు లోబడి జీవించింది. 11 సంవత్సరాలు ఒకానొక రోజు ఆయన వాహనంలో వెళ్తా ఉన్నప్పుడు, నా భార్యని నేను ఎంత తిట్టాను, ఎంత దూషించాను, ఎంత అవమానపరిచాను, ఒక్క మాట అనలేదు, అంతకంతకు ప్రేమ చూపిస్తుంది. నిజంగా ఇది దేవుని ప్రేమేనేమో, ఇది నిజంగా దేవుని ప్రేమనేమో, ఇది ఆయన ప్రేమ అయితే ఎలానో ఉంటుందేమో అని 2 గంటల సేపు ప్రభు దర్శనం చూస్తూ ఆ మహిమలో ఉండిపోయిన తరువాత నేరుగా దేవుని నమ్ముకుంటున్నాను వచ్చి తన భార్యకి సాక్ష్యం చెప్పాడు. నేను దేవుణ్ణి నమ్ముకుంటూ ఉన్నాను, నువ్వు నా దేవుడి కోసం అతను చెప్పొద్దన్న వ్యక్తి ఏం చేశాడట, దేవుణ్ణి నమ్ముకున్నాడు. 1 ఏడాది గడిచిన తర్వాత మీటింగ్కి వెళ్ళాడు. భక్త సింగ్ గారి మీటింగ్కి వెళ్తే ఆ మీటింగ్లో దొర్లి ఏడ్చి పాపాలను ఒప్పుకొని, నేను పరిశుద్ధుని అనుకున్నాను, లేదు నేను అపరిశుద్ధుని, ఇంకా పాపాలు ఒప్పుకోవాలని ఒప్పుకొని బాప్తీసం పొందుకొని ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే నాన్న అడిగాడట, ఎరా దేవుణ్ణి నమ్ముకున్నావట అంటే, నమ్ముకున్నాను. నీ బైబిల్ నీకుందా? నా బైబిల్ నాకుంది. ఎవరు బాబు మీ బైబిల్ చూపించండి ఒకసారి నాకు. ఎక్కడ ఉంది మన బైబిల్? నేను ఇక్కడ శుక్రవారం పూట అడిగేటప్పుడు ఇక్కడ ఏదో ఒకటి ఉంటుందని వచ్చేసానండి, నీ బైబిల్ ఏదండి? ఆయన బ్యాగులో బైబిల్ తీసింది నా బైబిల్ అన్నాడట. హల్లెలూయా. యేసు ప్రభువుని నమ్ముకొని నడవడం అంటే కత్తి మీద నడిచినట్టే. ఏం చేసినట్టే? ఖచ్చితంగా గాయం అవుతుంది, నువ్వు ఉంటావా అని అడిగాడట నాన్న. నేను ఉంటానన్నా. ఉన్నాడు. నువ్వు మారితే చూద్దాంలే అన్నాడట. 3 సంవత్సరాలు తన యొక్క కుమారుడు మార్పును చూస్తాడట. హల్లెలూయా. 3 సంవత్సరాల్లో ఆస్తి అంటే ప్రభు అన్నాడు వదిలే అన్నాడట, వదిలేశాడట. ఏమంటే పనోళ్ళకి ఇల్లు ఇవ్వడానికి స్థాయి ఉందంటే వాళ్ళ ఆస్తి ఎంత ఉంటుంది? వద్దు వదిలే దేవుడు అంటే వదిలేశాడట. 2, తన తాతల నుంచి వచ్చినటువంటి వేరే ఆస్తి, తన సొంత దాచుకున్న ఆస్తి, సంపాదించిన దాన్ని కూడా దేవుడు వదిలేశాడట. అయ్యా నాకు 2 పిల్లలు పుట్టారు, వాళ్ళకి రోజు 10 రూపాయలు పిల్లలు కొనుక్కోవడానికి, పిల్లలకి మీరు కొనుక్కోవడానికి ఏదని ఇస్తారు కదా, అట్లానే నా పిల్లలకి 15 రూపాయలు ఇవ్వాలి, మరి ఆ యొక్క డబ్బులు కూడా నా దగ్గర లేవు, ఉన్నదంతా ఇచ్చామన్నావు అంటే నువ్వు ఇచ్చి చూడన్నాడట దేవుడు. వదిలేశాడు. వదిలేసిన తర్వాత సడన్గా ఇచ్చే సమయంలో ఒక అతను కారు వేసుకుని జాగ్రత్తగా దగ్గరికి వచ్చి, ధర్మేంద్ర గారు ఇదిగోండి, మీరు నాకు ఒకప్పుడు 5,000 రూపాయలు అప్పిచ్చారు, దాన్ని వడ్డీతో సహా తెచ్చిస్తున్నానని ఇంత కట్ట తెచ్చి చేతిలో పెట్టారట. ఈయన అన్నాడు, నాకు వద్దయ్యా వడ్డీ డబ్బులు, నాకు వద్దు, అస్సలు వద్దంటే, లేదండి ప్రభు నాతో మాట్లాడాడు, మీరు డబ్బులు తీసుకోకపోతే నా వ్యాపారం మొత్తం నష్టపోతుంది, నాకు దేవుడు చెప్పాడు మీరు తీసుకోండి అన్నప్పుడు ఆయన ఎంత అప్పిచ్చాడో అంత 5,000 రూపాయలు తీసుకొని తన కూతురికి అందులో 10 రూపాయలు నోటు ఇచ్చాడట. హల్లెలూయా. నమ్మితే, ప్రభువు ప్రేమను నువ్వు చూపించగలిగితే, నేను చెబుతున్న మాట అలాగే నీ జీవితం కార్యం జరగడమే కాదు, నీ చుట్టుపక్కల కుటుంబంలో ఉన్నవారు మారుతారు. ప్రభువుని చూపించాలి, ఆయన ప్రేమను చూపించాలి.
కరెక్ట్గా జరిగిన తర్వాతట తన తండ్రి ఒక రోజు పిలిచి అన్నాడట, 3 సంవత్సరాలు నేను చూశానురా, ఆస్తి మీద ఆశ లేదు, బంధుత్వాల మీద ఆశ లేదు, నా నుంచి వచ్చే పౌరుషత్వం లేదా పౌరహిత్యంలో నుంచి అవసరమైనవి ఏది నువ్వు కోరుకోలేదు, నిన్ను బట్టి నేను దేవుణ్ణి నమ్ముతున్నాను అన్నాడట. హల్లెలూయా. ఎవరిని బట్టి? నిన్ను బట్ట సాక్ష్యం వస్తుందా ఈరోజు? గొంతు చించుకుని సన్నిధులు చెబుతూ, మీకు తెలియని విషయం మీ కొరకు ప్రార్థన చేస్తూ, అయ్యా మార్చండి మార్చండి అంటూ ఒక్క మాట నేను అనేసరికి రోషం వచ్చి లేచి వెళ్ళిపోతావు, ఒక్క మాట నేను అనేసరికి మాట్లాడటం మానేస్తావు, ఒక్క మాట నేను అనేసరికి పక్కన కూర్చోవడం మానేస్తావు. ప్రభు ప్రేమను చూపించండి, ప్రభు ప్రేమను చూపించండి, ప్రభువులా బతకండి అన్న. శనివారం దైవ సేవకులకు సంబంధించిన మీటింగ్ ఒకదానికి వెళ్తే ఆయన అన్నాడు, అయ్యా నేను అమెరికా వెళ్ళొచ్చాను, అమెరికా వెళ్ళడానికి 36 పెట్టారు అయ్యా అంట. ఒక్క బోడి దేశానికి వెళ్ళడానికి 36 అడ్డంకులు, బ్యాంకు బ్యాలెన్స్ అంత ఉండాలి, కేసులు ఉండకూడదు, ఏది ఉండకూడదు, ఆస్తులు స్థిరాస్తులు కలిగి ఉండాలి. అలాంటి వాళ్ళు అమెరికా వెళ్ళడానికి అర్హత కలిగిన వాళ్ళని 36 రకాలు పెట్టారట. ఆయన అన్న మాట ఏం చేస్తా, ఒక్క దేశం వెళ్ళడానికి 36 అడ్డంకులు ఉంటే పరలోకం వెళ్ళడానికి ఇంకెంత కఠినంగా ఉంటుంది? ఏమండి, పరలోకం సులువు అనుకుంటూ ఉన్నారా? ప్రభు బల్లను పొందినవాడు పరలోకం వెళ్తాడు. ప్రభు బల్లను పొందాలంటే నేను చెప్పిన విషయాల్లో నీ మనస్సు అన్ని విషయాల్లో మారాలా? ఏమమ్మా యవ్వన బిడ్డలారా, దయచేసి చెబుతున్న మాట ఆలకించండి, నోర్లు జారకండి. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనతో ఇంకా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆ సహోదరి పేరు వాళ్ళ అత్తగారు ఆశ అని మార్చారట. ఏమనండి? హోప్ అంటే అర్థం నిరీక్షణ కలిగి ఆశ కలిగి ఉండడమే కదా. ఆవిడ ఆ స్థాయికి తగినట్టుగా అత్తగారిని మార్చుకుంది, యజమానుని మార్చుకుంది. ఎన్ని సంవత్సరాలు భరించిందట? దేని వల్ల మార్పు? నువ్వు గిన్నె ఎగరాయి, నేను గిన్నె ఎగరేస్తాను. ఏమ్మా నువ్వు మాటను, నీకేనా నోరు నాకు లేదా, నేను అనలేనా? ఇది మన ప్రేమ. పక్కింటోళ్ళు కూడా అదే పద్ధతి, మనకు ఒకటే ఫార్ములా. ఏదైనా సరే దేవుని యొక్క దాసుడిగా అడుగుతూ ఉన్నాను, దయచేసి మీ అందరికీ చెబుతా ఉన్నాను, దేవుని ప్రేమను చూపించండి, చాడీలు మానేయండి, వ్యక్తిగత విషయాల్లో ప్రభువుని అడగండి, ఎక్కడికి ఏ సమాచారాన్ని మొయ్యకండి, దేవుడిని మాత్రమే చూపించండి. నీ కొరకు సాక్ష్యం ఉండాలి. హల్లెలూయా. నీ కొరకు నీ ఇంట్లో వాళ్ళు సాక్ష్యం చెప్పాలా? మా ఆయనిది, మా ఆవిడిది, నా పిల్లలది, మా అత్తిది, మా మామిది అని నీ కొరకు సాక్ష్యం చెప్పాలి. హల్లెలూయా. నీ కొరకు సాక్ష్యం. చచ్చిపోయిన తర్వాత జ్ఞాపకార్థ సభ పెట్టిన తర్వాత అందరూ మంచిగా మాట్లాడతారు, అవునా కాదా? అవునండి కాదా? అప్పుడు ఎవడైనా చెప్తాడు, ఎందుకంటే మైక్ పట్టుకుని అందరి ముందు అంటే బాగోదు కదా, మంచోళ్ళండి బాగా చూసుకునేవారండి. అది కాదు, నిన్ను బట్టి మరొకరు రావాలి దేవుని దగ్గరికి. నిన్ను బట్టి ఆ ప్రేమ ఉండాలి, ఆ పద్ధతి ఉండాలి, ఆ యొక్క దేవుని భక్తిలో ఆ నిబద్ధత కలిగి ఉండాలి. ఈరోజు ప్రభు బల్లను తీసుకోవడానికి సిద్ధపడుతున్న దైవజనమా, నేను మీతో చెబుతున్నాను, దేవుని వాక్యాన్ని పూర్తిగా చెబుతూ ఉన్నాను, ఆలకించండి. ప్రేమ కనపరచండి, దేవుణ్ణి కనపరచండి. ఆయన ప్రేమ స్వరూపే. హల్లెలూయా. ఆయన ప్రేమ స్వరూపే. యేసు ప్రభువును నమ్మిన శిష్యులు వాళ్ళు ఆ ప్రేమకు దాసోహం అయిపోయారు. ఈరోజు నీ యజమానుడు దాసోహం అవ్వాలా, నీ భార్య దాసోహం అవ్వాలా, నీ సంఘము లేకపోతే నీతో ఉన్నవాళ్ళు ఆ ప్రేమకు దాసోహం అవ్వాలా. పరీక్షిస్తారండి. ఒక ముష్టి 100 రూపాయలు ఎట్టి కొనేట్టు ఒక కొండో గిన్నెకో దానికి ఎన్ని కన్నాలో నేను పైకి కిందకి చూసి నొక్కి చూసి అన్ని చూసి కొంటావు నువ్వు. నిన్ను వాళ్ళ మనస్సులోకి తీసుకోవాలనుకున్నప్పుడు కొన్ని పరీక్షలు పెడతారు. నిలబడందులో దేవుణ్ణి చూపించు, నీకు ఘనత దేవుడిస్తాడు. హల్లెలూయా. కుటుంబం అంతా మారి దైవజనుడుగా మారిన తర్వాత కూడా ఆయన మీద నిందలేస్తారు. హల్లెలూయా. CIA చీఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ అమెరికా అని ఒక సీక్రెట్ సంస్థ ఉంటుంది. ఈడు అడ్డగోలుగా బ్రాహ్మణుల నుంచి డైరెక్ట్గా క్రైస్తవులకు వెళ్ళిపోయి క్రీస్తుని కోసం మాట్లాడుతుండే. వీడికి ఫారిన్ ఫండ్స్ వస్తున్నాయేమో మళ్ళీ కూడా అడిగారు. హల్లెలూయా. గట్టిగా భోజనాలు పెట్టేస్తారు, గట్టిగా వస్తున్నట్టానే మీకు అని. హల్లెలూయా.
ఫారెన్ ఫండ్స్ వస్తున్నాయేమో అని ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నటువంటి అధికారులు ఈయన యొక్క ఉత్తరాల మీద, ఫోన్ కాల్స్ మీద నిఘా పెట్టారట. ఏం తెలిసింది? కేసులు వేశారట. సాటి దైవజనులే వీడి మీద నాకు అనుమానంగా ఉందని కేసు వేశారట. హల్లెలూయా. దేవుడు వాటన్నిటిని విడిపించుకుని ఆయన నడిపించాడు. ఆయన అన్నదల్లా చేసిందల్లా కేవలం ఏమన్నాడంటే, ఈయనకి ప్రధానమంత్రి స్థాయిలో ఇందిరాగాంధీ గారి దగ్గరికి రాజకీయాలు వెళ్ళి నేరుగా రిజైన్ లెటర్ ఇచ్చాడట ఆయన. ఇందిరాగాంధీ గారు ఎవరండి? ప్రధానమంత్రి. ఆయన దగ్గరికి వెళ్ళి నేరుగా నాకు రాజకీయాలు వద్దు, నేను దేవుని సేవ చేసుకుంటాను, వదిలేస్తానని చెప్పేసి వెళ్తే, పో అవతలకి అని చెప్పేసి, నువ్వు నన్ను యేసుక్రీస్తుగా మార్చాలనుకుంటున్నావా అని చెప్పి బయటికి పంపించేసింది ఆమె. అంత స్థాయిలో ఉన్నవాడికి ఎవరు పుల్లెడుతున్నాడో తెలీదా, ఎవరు నిందలేస్తున్నాడో తెలీదా? తెలిసినా ఏమీ అనకుండా ఆ దైవజనుల ఇంటి భోజనాలు పిలిస్తే అక్కడ కూడా వెళ్ళాడట ఆయన. హల్లెలూయా. చేతులు కట్టుకుని ఈయన రాగానే ఆయన చేతులు పట్టుకుని అవతల దైవజనుడు బిషప్ స్థాయిలో ఉన్న ఆయన, అయ్యా నన్ను క్షమించు, నువ్వు పరిశుద్ధుడివి, నీ మీద నేను తప్పుగా నేనే కేసు వేయించాను, నన్ను క్షమించు అంటే, ప్రభు ఎప్పుడూ మిమ్మల్ని క్షమించాడు బ్రదర్, నేను ఇంకా ఎందుకు క్షమించాలా, ఆయన క్షమించేసాడు, రా భోంచేద్దామని వెళ్ళాడట. హల్లెలూయా. నేను ఎవరన్నా ఒక్క మాట వింటే ఆ ఇంటి గడపెక్కి ఇంకొకడు మంచినీళ్ళు తాగడానికి నీకు సిగ్గు వచ్చేస్తుంది, అవమానం వచ్చేస్తుంది. నా ఏంటది చెప్పండి, ఉంది కదా ఇంకానా? దయచేసి ఒక 5 నిమిషాల సమయం ఇస్తాను. ప్రభు వాక్యం మీతో మాట్లాడినట్లయితే, ఏ విషయంలో నీ సొంత అహాన్ని స్వయాన్ని నువ్వు ఇంకా చంపుకోలేదో వదిలిపెట్టు, ప్రార్థన చేయి. ప్రభువా నన్ను క్షమించమని అడుగు. అప్పుడు ప్రభు బల తీసుకోండి, మీ చెయ్యొద్దండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి.